హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిథున రాశి వారికి 2026 గురుగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకుందాం. 2026 జూన్ 2వ తేదీన గురువు మీ యొక్క జన్మ రాశి నుంచి ద్వితీయ స్థానానికి రావడం జరుగుతుంది. అంటే మీ యొక్క ధన కుటుంబ స్థానానికి రావడం జరుగుతుంది. ఇది మీకు చాలా మంచిది. ఇది గురు బలాన్ని సూచిస్తుంది. బుధగ్రహము, గురుగ్రహము మీకు మంచి ఫలితాలను ఇచ్చే స్థానంలో ఉంది. ఆర్థికంగాను వృత్తిపరంగాను అద్భుతమైన అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. ముఖ్యంగా కెరియర్లో చూసినట్టయితే మీ యొక్క శనైశ్చరుడు దశమ స్థానంలో ఉన్నారు. మీకు దశమ స్థానంలో ఉంటూ కర్మకారకుడు దశమ స్థానంలో ఉండటం చాలా మంచిది. అయితే ఇప్పుడు గురుగ్రహం యొక్క దృష్టి కూడా దశమ స్థానం మీద ఉంటుంది. కాబట్టి కర్మస్థానం ఇంకా బలం పెరుగుతుంది. ఇది బలంగా ఉండటం వల్ల మీ కష్టాలకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా మీకు శాలరీ ఇంక్రిమెంట్ లాంటివి తప్పనిసరిగా ఉంటుంది. మీరు ఉద్యోగపరంగా మీరు తీసుకునే ప్రయత్నాలకు మంచి ఫలితం అనేది ఉంటుంది. డెఫినెట్గా శనైశ్చరుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తారు. అలానే మీకు గురుగ్రహ దృష్టి ఇవంతా మీకు సానుకూలమైన ప్రభావాన్ని సూచిస్తుంది. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి మంచి ఆఫర్స్ రావడము, ఐటీ, కమ్యూనికేషన్ మరియు మీడియా రంగాల్లో వారికి జూన్ 15 తర్వాత చాలా మంచి అనుకూలత అనేది ఉంటుంది. జూన్ నెల స్టార్టింగ్లో కొంచెము పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండొచ్చు, కానీ క్రమక్రమంగా మీకు ఒత్తిడి అనేది కొంచెం తగ్గుతుంది. మీ సామర్థ్యంతో దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ యొక్క స్ట్రెస్ని మీరు మంచిగా హ్యాండిల్ చేయడం నేర్చుకుంటారు. ఫైనాన్స్ రిలేటెడ్గా ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే రాజయోగం మరియు ధనలాభం. జూన్ మొదటి వారం నుండి గురుగ్రహం మీ ధనస్థానానికి ప్రవేశించడం వల్ల బలమైన ధనయోగము మీకు వస్తుంది. ధనయోగ ప్రాప్తి అనేది ఉంది. మీ యొక్క జన్మ జాతకము దశాభుక్తులు దీనికి అనుకూలంగా ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది మీకు 100% మ్యాచ్ అవుతుంది. ధనయోగం తప్పనిసరిగా వస్తుందన్నమాట. ఏదేమైనప్పటికీ కొంతవరకైనా మీకు ధనలాభం అనేది వస్తుంది. మీ యొక్క జన్మ జాతకం సపోర్ట్ లేకపోయినప్పటికీ గోచార ఫలితాన్ని బట్టి మనం చూసినప్పుడు కూడా మీకు ధనలాభము మంచిగా ఉంటుంది. ఆకస్మిక ఆదాయము, పాత బాకీలు వసూలవుతాయి. షేర్ మార్కెట్ లేదా అదనపు వ్యాపారాల ద్వారా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. సొంత ఇల్లు లేదా భూమి కొనాలనే మీ యొక్క కలలు నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయాలు చేయడానికి అనుకూలంగా ఉందన్నమాట. ముఖ్యంగా ప్రాపర్టీస్ రిలేటెడ్గా వృత్తి, ఉద్యోగము, ధన ఆదాయము ఇవంతా చాలా బాగుంది. శుభకార్యాలు అంటే ఇంట్లో పెళ్లి సంబంధాలు కుదరటం లేదా ఇతర శుభకార్యాలు జరిగే వాతావరణాలు ఉంటుందన్నమాట. శుభకార్యాలు, శుభ ఫలితాలు జరుగుతుంది. భార్యాభర్తల మధ్య సృద్భావన, సంతోషం పెరుగుతుంది. నెల మధ్యలో తండ్రితో లేదా కుటుంబ పెద్దలతో మాట్లాడేటప్పుడు కాస్త ఓపిక, సహనం మీరు పాటించడం మంచిది. కొంచెం నిదానంగా ఉండండి పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు. ఆరోగ్య విషయం వచ్చేసి మిశ్రమమైన ఫలితాన్ని ఇస్తుంది. ఉత్సాహం మరియు శక్తి సామర్థ్యాలు బాగుంటాయి. జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే రాశిలో గ్రహాల మార్పుల వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు లేదా అలసట రావచ్చు. సరైన సమయానికి ఆహారం తీసుకోవటం, యోగా, ధ్యానం చేయటం మంచిది. సో ఇది ఫ్రెండ్స్, ఇది గురుగ్రహ గోచార ఫలితము మిథున రాశి వారికి 2026 ఈ విధంగానే ఉంది. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ నేను మీకు తెలియజేస్తాను. కన్సల్టేషన్ కోసం మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి. మిగతా విషయాలు ఏదైనా సందేహాలు ఉంటే మీరు నాకు కమెంట్స్ చేయండి చాలు. యూట్యూబ్లో మీరు కమెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ని మీరు షేర్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.